నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ప్రతి ఒక్కరూ టీటీడీ నిబంధనలు పాటించాల్సిందే అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ట్రానికి కుంకి ఏనుగులు ఫలించిన పవన్ దౌత్యం. ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోందన్న వైసీపీ అధినేత జగన్. శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ టీటీడీ నిబంధనలు పాటించాలని, భక్తుల మనోభావాలు, ఆచారాలకు భిన్నంగా ఎవరూ వ్యవహరించవద్దని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. క్షేత్ర పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, శ్రీవారి సన్నిధికి వెళ్లేవారంతా ఆలయ నియమాలు పాటించాలని కోరుతున్నానన్నారు. తిరుమల శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ టీటీడీ నిబంధనలను పాటించాలని కోరుతున్నానంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. భక్తుల మనోభావాలు, ఆచారాలకు భిన్నంగా ఏ ఒక్కరూ వ్యవహరించవద్దని విజ్ఞప్తి చేస్తున్నానంటూ ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయం కోట్ల మంది హిందువుల అతిపెద్ద పుణ్యక్షేత్రమైందని అన్నారు. ఈ దివ్యక్షేత్రం మన రాష్ట్రంలో ఉండటం మన అందరి అదృష్టమన్నారు. 7 కొండలవాడి పవిత్రతను కాపాడేందుకు, భక్తుల మనోభావాలను పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడూ అత్యంత ప్రాధాన్యమిస్తుందన్నారు. తిరుమల దర్శనానికి వెళ్లే ప్రతి భక్తుడు అత్యంత నియమ నిష్టలతో, శ్రద్ధతో స్వామివారిని కొలుస్తారని అన్నారు. జనావాసాల్లోకి ఏనుగుల సంచారం కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలియజేశారు. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే అక్కడి అధికారులతో చర్చించారు. ఆ మేరకు కుంకి ఏనుగుల అంశంపై ఏపీ, కర్ణాటక ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. రాష్ట్రంలో ఏనుగుల దాడులను అరికట్టేందుకు కుంకి ఏనుగులను ఉపయోగించనున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలియజేశారు. చిత్తూరు, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలోని జనావాసాల్లోకి ఏనుగుల సంచారం కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ విషయంపై ఇటీవల పవన్ కళ్యాణ్ బెంగళూరు వెళ్లి కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే అక్కడి అధికారులతో చర్చించారు. కుంకి ఏనుగులను పంపాలని ప్రతిపాదించగా వారు సానుకూలంగా స్పందించారు. ఆ మేరకు ఇవాళ కుంకి ఏనుగుల అంశంపై ఏపీ, కర్ణాటక ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే సమక్షంలో ఇరు రాష్ట్రాల అటవీ శాఖ అధికారులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. కర్ణాటక నుంచి 8 కుంకి ఏనుగులు దసరా తర్వాత ఏపీకి వస్తాయని పవన్ కళ్యాణ్ తెలియజేశారు. అటవీ శాఖ ఈ ఏనుగుల సమస్య బాగా డీల్ చేస్తోందని చెప్పారని తెలిపారు. ఏనుగులు పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయని స్పష్టం చేశారు. ఏనుగులు తమిళనాడు, కర్ణాటక ఇలా వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నాయని అన్నారు. Chief Minister Sri Chandrababu Naidu ji, in one of our review meetings, he said we should have a 50% cover. 50% green cover should be there in the entirety of Andhra Pradesh state, and we are planning forward. And in Vidhan Sauda in Bengaluru, August 8, 2024, we laid the foundation for this collaboration. The discussions were fruitful, and we agreed to establish an institutional mechanism through a memorandum of understanding for effective coordination and implementation of our shared objectives. The issue of human-elephant conflict remains a major concern, particularly in Chittoor district, where incidents of human deaths, crop loss, and elephant deaths is regular or recurring. We have only one elephant camp at Naniyala, but our aging Kunki elephants are unable to manage the crisis. I would like to thank the Karnataka government for considering our request to provide additional Kunkis and training support to establish a new elephant camp. We enhance the sharing of information on elephant migration routes to effectively mitigate human-wildlife conflicts. The implementation of the advanced alert system will facilitate real-time information dissemination to communities at risk, effectively safeguarding both people and wildlife from potential conflicts. We must also recognize the serious issue of red sandalwood smuggling on the state of Andhra Pradesh and the sandalwood smuggling challenges in Karnataka. Joint efforts in intelligence sharing and enforcement will help curb these illegal activities. The growing threat of wildlife poaching and trafficking in border areas is quite a pressing concern to all of us. Together, we can develop strategies to protect our wildlife, to protect our forests, and to protect our environment. I am particularly impressed by the innovative IT solutions developed by the Karnataka Forest Department. Just to bring it to your notice, once I came back here, I called all my other department, which is Panchayat Raj. I told them
a lot of good practices are being done in forest department by Karnataka Forest Department. IT solutions are extremely good. I think we have to take cue from them. We have to learn from them. Even not just forest department, I told my panchayat department higher official also to go into it to share to understand how they are handling it. తన రాజకీయ జీవితంలో ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి అయిన తాను తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తారని అన్నారు. తిరుమల పర్యటన రద్దు చేసుకున్న అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ దేవుడి దగ్గరకు వెళ్తుంటే అడ్డుకునే కార్యక్రమాన్ని ఎప్పుడు చూడలేదని చెప్పారు. జగన్తో పాటు వెళ్లేందుకు అనుమతి లేదంటూ వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చారని దుయ్యబట్టారు. ఇది రాక్షస రాజ్యం కాదా అని ప్రశ్నించారు. లడ్డు అంశాన్ని డైవర్ట్ చేసేందుకు ఇలా చేస్తున్నారని అన్నారు. 100 రోజుల ప్రభుత్వ పాలన వైఫల్యాల నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా బీజేపీ శ్రేణులను పిలిపించారని, ఇది బీజేపీ పెద్దలకు తెలుసో తెలియదో అని జగన్ చెప్పారు. తిరుమలకు అనుమతి లేదంటున్నారని, మాజీ సీఎంకు స్వామిని దర్శించుకునే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అడ్డగోలుగా తప్పుడు ప్రచారం చేసి దేవుడి పవిత్రతను దెబ్బతీశారని దుయ్యబట్టారు. రాజకీయ దురుద్దేశంతోనే జంతు కొవ్వు కలిసిందని ప్రచారం చేశారని అన్నారు. తిరుమల లడ్డు విశిష్టతను దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు అబద్ధాలను ఆధారాలతో సహా నిరూపిస్తామని చెప్పారు. వెళ్తాము అని అంటే కూడా అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తూ అడుగులు వేస్తూ ఉన్న పరిస్థితులు బహుశా ఎప్పుడూ కూడా జరిగి ఉండదు. దేశంలో కూడా ఎప్పుడూ బహుశా జరిగి ఉండదు. రాక్షస రాజ్యం అనేది ఇదే. ఆశ్చర్యం ఏమిటంటే తెలుసా, ఈ మాదిరిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్పొరేటర్లకు, ఈ మాదిరిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులకు, ఈ మాదిరిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అనేక మంది శ్రేణులకు ఈ మాదిరిగా నోటీసులు ఇవ్వడం, నోటీసులో ఏమని రాస్తారు? మాజీ ముఖ్యమంత్రి సభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి సందర్శన ఉన్నందున సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల తిరుపతి సందర్శనకు సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున మీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో మరియు మీ సొంత వాహనాలలో బయలుదేరి తిరుపతికి చేరుకొని వారు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. కావున అనుమతి లేని పై తెలిపిన కార్యక్రమమందు పాల్గొనడం చట్టరీత్యా వ్యతిరేకమని తెలియజేస్తూ ఇవ్వబడుతున్న నోటీసు. ఒకవైపునేమో నన్ను ఇలా వెళ్ళనివ్వకుండా, ఒకవైపున వైఎస్ఆర్సీపీ శ్రేణులెవరూ కూడా వెళ్ళనివ్వకుండా ఈ మాదిరిగా నోటీసులు ఒకవైపున ఇస్తూ, మరోవైపున టీవీలలో చూస్తే ఆశ్చర్యకరమైన విషయాలు. చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా బీజేపీ వాళ్ళని తప్పిస్తున్నారు. మరి బీజేపీ పై వాళ్ళకు తెలుసో తెలీదో నాకైతే తెలియదు, కానీ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి కూడా బీజేపీ వాళ్ళని కూడా అక్కడికి రప్పిస్తున్నారు. కొన్ని వేల మంది పోలీసులు అక్కడ మోహరించినట్టుగా చూపిస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఎందుకు ఇంతగా టాపిక్ డైవర్ట్ చేయడానికి కోసం ఎందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఎందుకు ఇలా టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఎందుకు ఇంత ఆరాట పడతా ఉన్నారు? గమనించినట్లయితే తిరుపతి లడ్డూల విషయంలో తాను చెప్పినవన్నీ, చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలు అని ఒక్కొక్కటిగా రుజువు అవుతూ కనిపిస్తూ ఉన్నాయి. ఆ కనిపించే నేపథ్యంలో 100 రోజుల పాలన మీద టాపిక్ డైవర్ట్ చేస్తూ లడ్డూల టాపిక్ తీసుకొచ్చాడు. ఆ లడ్డూల టాపిక్లో చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా తప్పు చేసి గుడి పవిత్రతను దెబ్బతీస్తూ అడ్డగోలుగా దొరికిపోయేసరికి మళ్ళీ ఈ టాపిక్ను డైవర్ట్ చేసేందుకు, లడ్డూల టాపిక్ను డైవర్ట్ చేసేందుకు కొత్తగా ఇప్పుడు డిక్లరేషన్ టాపిక్ తీసుకొచ్చి మళ్ళీ అది ఇంకొక రాజకీయం చేస్తూ ఉన్నారు. మొదటి నుంచి విలువలతో కూడిన రాజకీయాలు చేశానని బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. తాను జనసేనలోకి వెళ్లడం వల్ల ఒంగోలులో కూటమికి ఇబ్బంది రాదని తెలియజేశారు. ఇటీవల చిన్న చిన్న వివాదాలు వచ్చాయని అవన్నీ సర్దుకుంటాయన్నారు. ప్రకాశం జిల్లాలో జనసేనను బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు.
పార్టీలో చేరిన అనంతరం బాలినేని మీడియాతో మాట్లాడుతూ కూటమి పార్టీ నేతలను కలుపుకుని ముందుకు పోతానని తనపై జరుగుతున్న కొన్ని అసత్య ప్రచారాలు చిన్న వివాదాలు సర్దుకుంటాయని చెప్పారు. ఇక నుంచి అధినేత పవన్ ఏది చెబితే అది చేస్తా, ప్రకాశం జిల్లాలో జనసేనను ప్రజల్లోకి తీసుకెళ్తా, టీడీపీ బీజేపీ నేతలతో కలిసి పనిచేస్తానని ప్రకటించారు. వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డికి తనలాంటి సీనియర్ నేతలంటే లెక్కలేదని వ్యాఖ్యానించారు. ఆయన తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలు మనసుకు కష్టం కలిగించారన్నారు. గతంలో జగన్ మంత్రివర్గ విస్తరణలో అందరినీ మారుస్తానని చెప్పి తనలాంటి కొందరిని మార్చి అవమానించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ జనసేన రాష్ట్ర అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా నేను జనసేన పార్టీలో ఈరోజు చేరడం జరిగింది. మరి నేటి నుండి తప్పకుండా జనసేన పార్టీ యొక్క నియమ నిబంధనలకు, పార్టీ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకి, అలానే రాష్ట్రంలో నివసిస్తున్న పేద ప్రజానీకానికి సేవలు అందించే విషయంలో కానీ, అలానే ఏదైతే కూటమి ఉందో మరి కూటమిలో ఉన్న బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి గత ఎన్నికల్లో పోటీ చేశారు. తప్పకుండా నేను కూడా కూటమితో పాటు పనిచేయడం కోసం మరి వైఎస్ఆర్ పార్టీలో రిజైన్ చేసి జనసేన పార్టీలో చేరడం జరిగింది. తప్పకుండా నేటి నుండి మన పార్టీ అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రభుత్వం ఇచ్చే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలని ప్రజల్లో తీసుకెళ్ళడానికి నా వంతు నేను తప్పకుండా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఎటువంటి కండిషన్స్ కానీ, ఎటువంటి కోరికలు కానీ లేకుండానే స్వచ్ఛందంగానే పార్టీలో చేరడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. స్థానికంగా ఉన్న శ్రీరామ్ తాతల మీద 4 సార్లు పోటీ చేశారు. ప్రస్తుతం కూటమిలో ఉన్నారు. ఆయన కూడా ఎట్లా పనిచేస్తారు మీ మధ్య? తప్పకుండా వివాదాలకి లేకుండా తప్పకుండా కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుందన్న ప్రజల జన సైనికుల కోరిక మేరకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరానని కిలారి రోసయ్య తెలియజేశారు. కాజా టోల్ ప్లాజా వద్ద తిరుమల శెట్టి సురేంద్ర ఆధ్వర్యంలో అభిమానులు, జన సైనికులు పుష్పగుచ్చాలతో కిలారి రోసయ్యకు ఘన స్వాగతం పలికారు. జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన అనంతరం కిలారి రోసయ్య మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో 4.5 సంవత్సరాలు ప్రజాసేవ చేస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేసిన సరైన గుర్తింపు రాలేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రజల కోరిక మేరకు జన సైనికుల ఆదరణతో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రజలకు చేస్తున్న సేవలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్టు తెలియజేశారు. రానున్న రోజుల్లో ప్రజలకు సేవ చేస్తూ మంగళగిరి నియోజకవర్గంలోని జన సైనికులతో కలిసి పార్టీ బలోపేతం చేసేందుకు కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల శెట్టి సురేంద్ర, బాణాల నాగేశ్వరరావు, కాపురౌతు సుందరయ్య, పసుపులెట్టి శ్రీనివాసరావు, వాసా శ్రీనివాసరావు, లింగంనేని శ్రీనివాసరావు, అంబటి తిరుపతిరావు, లింగనేని సాయి తదితరులు పాల్గొని పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరిన కిలారి రోసయ్యకు అభినందన తెలియజేస్తూ ఘన స్వాగతం పలికారు. జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. ఈరోజు పార్టీలో చేరిన ఉద్దేశం కూడా క్షేత్రస్థాయిలో ప్రజానీకం ఏదైతే డిమాండ్ ఉందో, ప్రజానీకం అందరూ కూడా జనసేన బాగుంటుంది, రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారికి ఫ్యూచర్ ఉంది, ఈ పార్టీకి మంచి ఫ్యూచర్ ఉందని ప్రతి ఒక్కరికి నుంచి మనకు వస్తున్న నినాదం. సో ఏదైతే గత 5 సంవత్సరాల నుంచి సరైన గుర్తింపు లేక, పనిచేసేవాడికి గుర్తింపు లేదు. సో ఈరోజు ఏదైతే జనసేన సైనికులందరూ కూడా కోరుకుంటా ఉన్నారో దానికి అనుగుణంగా మేము పనిచేయడం జరుగుతూ ఉంది. మరి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది, రాబోయే రోజులు మరింతగా జనసేన అభివృద్ధికి మేమందరం పాటుపడతామని చెప్పి తెలియజేస్తాం. అలాగే మరి మంగళగిరిలో పెద్దలు సురేంద్ర గారు కానీ, వాసా సీనులు కానీ, లేకపోతే మన వెంకట్రావు కానీ, లింగనేని శ్రీనివాస్ గారు, అందరం ప్రతి ఒక్కరు కూడా మరి ఈ ప్రాంతంలో జనసేన అభివృద్ధికి మేమందరం కూడా కృషి చేస్తాం. ఎన్డీఏ కూటమి 100 రోజుల పరిపాలనలో చేసింది ఏమీ లేదని ప్రజలకు తెలిసేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు వేమారెడ్డి తెలియజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయ చాతుర్యంతో తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని, వైసీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా వేమారెడ్డి నియమితులైన సందర్భంగా మంగళగిరి బైపాస్ రోడ్లోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాపై నమ్మకంతో మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో మమేకమై పార్టీ బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. ఎన్నికల్లో సూపర్ 6 వాగ్దానాలు 100 రోజుల పరిపాలనపై ప్రశ్నించేందుకు కార్యాచరణ చేపడతామని తెలియజేశారు. సనాతన ధర్మం అంటూ ప్రజల మధ్య కులమత భేదాలు సృష్టించే విధంగా విద్వేషపూరితంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కక్షపూరితంగా రెడ్ బుక్ పరిపాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ నియోజకవర్గంలో సమన్వయకర్త బాధ్యతలను సవాల్గా స్వీకరించి వైసీపీ పార్టీ బలోపేతం చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తామని అన్నారు. సిబిఐ వేస్తే దానికి వాస్తవాలు ఏమున్నాయి? ఇప్పటికే ఐటీకి వాళ్ళకే చెప్పారు ఈవో గారు, కల్తీ నెయ్యి మేము వాడలేదు, మంచి నెయ్యిని వాడాము అని ఈవో గారు చెప్పేశారు కదా. వాడని నెయ్యి గురించి ఎందుకు ఇరాద్దాంతం ప్రజలందరికీ తెలిసిపోయింది. ఎందుకు ఈ విధంగా చేశారు, ఎందుకు ఈ విధంగా అబద్ధాలు చెప్తూ జనాన్ని మోసం చేస్తూ ఈ వరద వచ్చిన విషయాన్ని, వరద బాధితులు పడే బాధల్ని, వాళ్ళు వాగ్దానాలు చేసిన ఎన్నికల్లో వాగ్దానాలు చేసిన విషయాలే ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి చేసిన విషయాన్ని సామాన్య ప్రజానికానికి కూడా అర్థమైంది కదా. ఇప్పుడు వరకు మన ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అయినా అప్పుడప్పుడు చిన్న చిన్న చెదురు విషయాలు ఒక్క హైదరాబాద్లోనే జరిగాయి, కానీ మతకానికి సంబంధించి మనకి ఏపీలో ఇంతవరకు ఏనాడు లేదు. కొత్తగా తీసుకురాబోతున్నారు ఈ విషయాల్ని. ఏం చేయబోతున్నారు వీళ్ళు? రాష్ట్రాన్ని రావణ కష్టంలాగా మారుద్దామని ఆలోచిస్తున్నారా? మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టి ఈ రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్ళడానికి చూస్తున్నారు వీళ్ళందరూ. చాలా తప్పండి, చాలా తప్పండి. అయినా మీరు అంతా భక్తి స్వరూపులైతే మీలో ఉంచుకోండి, మీరు చెప్పండి. అసలు వారు ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు, దేనికి ఎందుకు స్పందిస్తారో తెలియదు, ఏ కార్యక్రమాన్ని ఎందుకు చేపడతారో వారికి తెలియదు. ఇక వారి గురించి మనం ఏం మాట్లాడతాం? కరెక్ట్. ఈ 100 రోజుల పాలనలో ఏమీ చేయలేదు కాబట్టే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన 6 సూత్రాలు కాదు, 60 సూత్రాలు కాదు, ఏమీ చేయలేదు కాబట్టే ప్రజల్ని మభ్యపెట్టడానికి ఆడే నాటకాలు, ఈ లడ్డు అనేది కానీ ఈ వాళ్ళు చేస్తున్న వాడి పనులు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇష్యూ చూస్తుండే. నో డౌట్, హ్యాట్సాప్ టు ది చంద్రబాబు నాయుడు గారు, హ్యాట్సాప్. ఆయన పెద్ద రాజకీయవేత్త. ఎస్, ఎప్పుడు ఏ సమస్య వచ్చినా అతని సీనియారిటీ అంతా కూడా ఈ డైవర్షన్ పాలిటిక్స్ మీదే ఉపయోగిస్తున్నారు. హ్యాట్సాప్ టు ది చంద్రబాబు నాయుడు గారు. సెంటర్లో ఏదైనా అవసరం ఉంటుందేమో మళ్ళీ రేపు మాకు మా అవసరం ఏమైనా ఉంటుందేమో. ఇవన్నీ రాజకీయ వ్యవహారాలు తమ్ముడు. అవి విడిచిపెట్టి ఇవాళ జరుగుతున్నది రాష్ట్రంలో మాత్రం మీరు అడిగినట్లుగానే మసిపూసి మారేడికాయ చేసి కొత్త కొత్త విషయాలన్నిటి లేకుండా పడవలు గుద్దుకోవడం ఏంటి, దాని వెనకేదో కాన్స్పిరసీ ఉండడం ఏంటి. లేమని అడిగినా నవ్వుతాడు, దానికి తాడు తెగిపోయి విపరీతమైన వరద వచ్చి తాడు తెగిపోయి వచ్చి వాళ్ళ కర్మకాలి 70-80 లక్షల నాశనం పోసుకుంటాడు ఎవడన్నా ఆ పడవలు వదిలిపెట్టి కృష్ణానదిలో. దానికి మాకు లింక్ ఏంటి, ఏం మాట్లాడుతున్నారు? దిస్ ఆర్ ఆల్ డైవర్షన్ పాలిటిక్స్. జనాన్ని మభ్యపెట్టి దాని నుంచి పక్కదారి పట్టించడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప ప్రజలు ఇవాళ కాబట్టి రేపు గమనిస్తారు. ఇప్పటికీ 100 రోజుల్లో గమనించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ శిక్షణ కార్యక్రమాల్లో కవర్ చేయని కార్యక్రమాలు ఏమైనా ఉంటే వాటిని కూడా రాష్ట్రంలో అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులకు సూచించారు. ముఖ్యంగా నైపుణ్య శిక్షణ విభాగం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే అవుట్కమ్ బేస్డ్ మెరుగైన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. రాష్ట్రంలో అమలు జరుగుతున్న వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాలపై గురువారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.
పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, హోం, నైపుణ్య అభివృద్ధి, సాంఘిక, బీసీ, గిరిజన, మహిళా, శిశు సంక్షేమం, విభిన్న ప్రతిభావంతుల శాఖలతో పాటు గృహ నిర్మాణ, వ్యవసాయ, వైద్య, ఆరోగ్య, మత్స్య శాఖలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అమలు జరుగుతున్న వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు తీరును, ఆయా పథకాల ప్రగతిని సీఎస్ సమీక్షించారు. ముందుగా పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిన వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాలపై సీఎస్ సమీక్షించగా ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ PR&RD శాఖలో మొత్తం 22 కేంద్ర ప్రాయోజిత పథకాలను అమలు చేయడం జరుగుతోందని వివరించారు. 2023-24లో వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాల కింద 13,366 కోట్ల రూపాయలను, 2024-25లో ఇప్పటి వరకు 7,899 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగిందని తెలియజేశారు. 2024-25 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం వివిధ ప్రాయోజిత పథకాల అమలుకు కేంద్ర ప్రభుత్వ వాటాగా 8,340 కోట్ల రూపాయలను విడుదల చేసిందని చెప్పారు. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలో వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాల విజయవంతంగా అమలు జరుగుతున్నట్టు శశిభూషణ్ కుమార్ సీఎస్కు వివరించారు. అనంతరం నైపుణ్య శిక్షణ విభాగానికి సంబంధించిన కార్యక్రమాలపై సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్షిస్తూ 2023-24, 2024-25లో ఇప్పటి వరకు నిర్వహించిన నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు, అందుకు కేంద్ర ప్రభుత్వం వాటా అలాగే రాష్ట్ర ప్రభుత్వం వాటాగా కేటాయించిన నిధులు, ఖర్చు చేసిన నిధులపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ శిక్షణ కార్యక్రమాల్లో కవర్ చేయని కార్యక్రమాలు ఏమైనా ఉంటే వాటిని కూడా రాష్ట్రంలో అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా నైపుణ్య శిక్షణ విభాగం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే అవుట్కమ్ బేస్డ్ మెరుగైన శిక్షణ కార్యక్రాలు నిర్వహించాలని చెప్పారు. ఇప్పటి వరకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాలకు సంబంధించి సవివరమైన నివేదికను సమర్పించాలని సీఎస్ ఆదేశించారు. రాష్ట్రంలో తీర ప్రాంత అభివృద్ధి, పర్యావరణ రక్షణ అంశంలో ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. రాష్ట్రంలో తీర ప్రాంత అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ఎదురవుతున్న సవాళ్లను ఈ సదస్సు ద్వారా వివరించారు. నగరంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టౌన్ ప్లానర్స్తో కలిసి విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్లో 2 రోజుల పాటు కొనసాగే జాతీయ సదస్సు ఇప్పుడే ప్రారంభమైంది. టెక్నో ట్రెడిషన్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ ఫర్ ఎకో సెన్సిటివ్ కోస్టల్ సెటిల్మెంట్ ప్లానింగ్ అనే అంశం ఈ సదస్సు జరుగుతుంది. ఈ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు. తీర ప్రాంతంలో నెలకొంటున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి నిపుణులైన ఆర్కిటెక్టులు, ప్లానర్లతో పాటు విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విద్యార్థులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ప్రస్తుత వాతావరణ మార్పుల యుగంలో తీర ప్రాంతంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని అన్నారు. రాష్ట్రంలోని తీర ప్రాంతంలో 13 జిల్లాలతో పాటు 34.19 మిలియన్ల జనాభా కలిగి విశాఖపట్నం, కాకినాడ, శ్రీకాకుళం వంటి అనేక ప్రధాన నగరాలున్నాయని చెప్పారు. ఆయా నగరాల ద్వారా విశాఖపట్నం, చెన్నై పారిశ్రామిక కారిడార్, విశాఖపట్నం, కాకినాడ పెట్రోలియం అండ్ పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ ఉన్నాయన్నారు. 2024 కేంద్ర బడ్జెట్లో కూడా ఇలాంటి సవాళ్లను అధిగమించడం కోసం ఏపీకి కేటాయింపులు చేయడం కూడా మంచి పరిణామమని పేర్కొన్నారు. It is my pleasure to be here for today National Conference on Techno Traditional Indian Knowledge Systems for Eco-Sensitive Coastal Settlement Planning, organized by the School of Planning and Architecture, Vijayawada, in collaboration with Institution of Town Planners, India, and the regional chapter of Andhra Pradesh, ITPI. I congratulate SPA Vijayawada and ITPI for taking up such an important theme for the conference. The theme of the conference is especially important to the Andhra Pradesh, which has the second largest coastal line in the country with a length of 972 kilometers. AP has rich and dense coastal settlement. Coastal Andhra comprises of a total of 13 districts with a population of 34.19 million in coastal area. Several major cities such as Visakhapatnam, Kakinada, Srikakulam, as well as industrial corridors and Visakhapatnam Kakinada petrochemical corridor and important ports such as Visakhapatnam, Kakinada, Machilipatnam, Nakapalli, Krishnapatnam and Ramapatnam ports are all located on the coastal line, which are major drivers of economic growth for the state. On the other hand, the lengthy coastal line is highly sensitive area
which needs to be protected from climate change, natural disaster, and unregulated fishing activities and coastal erosion. A substantial portion of the coastal population are dependent on traditional livelihood like fishing and agriculture. They are at risk of climate change and natural disaster. The theme of the conference, which is linking eco-sensitive coastal planning and Indian knowledge systems, will help address these issues. The government of Andhra Pradesh has a strong commitment towards protection of environment of the coastal stretches and marine areas, as well as the livelihood security of fishermen and local communities living in these regions. The Union Budget 2024 is very supportive in this regard. I believe deliberations from the conference would bring much needed awareness and increase the depth of knowledge for not only experts and officials of the government, but also, most importantly, students who are future policy makers and planners. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి ఒక్కరూ టీటీడీ నిబంధనలు పాటించాల్సిందే అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ట్రానికి కుంకి ఏనుగులు, ఫలించిన పవన్ దౌత్యం. ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోందన్న వైసీపీ అధినేత జగన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.